అరణ్యవర్ధన్ తపస్సు చేస్తున్నాడు. వర్షపు శబ్దం మధ్యలో ధ్యానమే ఉన్నాడు. అతని చుట్టూ ప్రకృతి కూడా స్థిరంగా ఉన్నట్టు అనిపించింది. ఆ సమయంలో ఒక చిన్నారి కేకలు వేస్తూ వచ్చింది. సైరుది, మహర్షి మహర్షి, మా ఊరిని ధ్రువనేత్రుడు తగలబెడుతున్నాడు. ఆమె అరుస్తూ ఉంది. అరణ్యవర్ధన్ కళ్ళు తెరిచాడు. అతని చూపులో ప్రశాంతి కాదు, నిశ్శబ్ద కోపం ఉంది. ధర్మాన్ని చెరిపేస్తే ప్రకృతి ప్రతీకారం తీసుకుంటుంది అన్నాడు. సైరుది అతని పాదాల వద్ద కూర్చుంది. మార్గం చెప్పేందుకు వచ్చినది. మైలా అనే యక్షిని, నీ శక్తి నీ పాపములో లేదు, నీ ధైర్యమే నీ ఆయుధం అన్న మైలా ఆమె సమరానికి సిద్ధమైంది. ధైర్యంగా నిలబడి యుద్ధాన్ని ఆహ్వానించింది.